హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు కేవలం నెంబర్లు మాత్రమే యూజ్ చేసి ఒక మంచి మ్యాజిక్ ట్రిక్ చేయొచ్చు. ఇది మీ ఇంట్లో ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ క్లాస్లో కానీ లేకపోతే మీ సర్కిల్ ఎక్కడైనా సరే చేసి వావ్ అయితే ఖచ్చితంగా అనిపించుకుంటారు. ఓన్లీ నెంబర్స్తోనే ఇన్స్టెంట్గా ఎక్కడైనా ఈ మ్యాజిక్ చేయొచ్చు. ఒక ట్రిక్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ట్రిక్ చూసిన తర్వాత దాని సీక్రెట్ కూడా మీకు చెప్తాను. ఓకే, ట్యూటోరియల్ కూడా మీకు చెప్తా. ఓకే, బుక్ తీసుకోమా, బుక్ పెన్ తీసుకో. ఒక 4 డిజిట్స్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి. ఏదైనా ఒక 4 డిజిట్స్ ఉండాలి, ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోమనాలి. వేసుకున్నావా? ఇప్పుడు అదే నెంబర్ని రివర్స్లో, అంటే ఆ నెంబర్ని రివర్స్ చేసి ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది పైన వేసి ఒకదాని నుండి ఒకటి మైనస్ చేయండి. ఒక 4 డిజిట్స్ నెంబర్ తీసుకోవాలి, దాన్ని రివర్స్లో, అంటే ఎలా వేస్తాం కదా నెంబరు, అలా రివర్స్లో వేసి ఆ రెండులో ఏది పెద్ద నెంబర్ అయితే దాని నుండి దాన్ని మైనస్ చేయండి, తీసివేయండి. ఇప్పుడు ఆన్సర్ మనకు 4 డిజిట్స్ వస్తాయి. ఏదైనా ఒక 4 డిజిట్స్ నెంబర్ మైనస్ చేస్తే 4 డిజిట్స్ నెంబర్ వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు ఆ 4 డిజిట్స్ నెంబర్లో వాళ్ళకి నచ్చిన నెంబర్ని, ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని సర్కిల్ చేయమని చెప్పండి. ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ చేయి. ఏదైనా నెంబర్ ఆ 4 ఆన్సర్ వచ్చే దాంట్లో ఒక నెంబర్ సర్కిల్ చేయి. సర్కిల్ చేసావా? రిమైనింగ్ 3 ఉంటాయి కదా, ఆ 3 చెప్పు. 080 అంటే నువ్వు సర్కిల్ చేసిన నెంబర్ 1. కరెక్టేనా? ఒకసారి చూడండి, సర్కిల్ చేసే నెంబర్ 1. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ ట్రిక్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం సీక్రెట్ తెలుసుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక నెంబర్ వేసుకున్నాను, 5431. దాన్ని రివర్స్లో వేస్తే 1345. ఈ రెండు మైనస్ చేస్తే మనకు 4086 వచ్చింది. ఇక్కడ మనం 4ని సర్కిల్ చేశారు అనుకుందాం. 4ని 8 చేసి మనకు 0 + 8 + 6 చెప్పారు. ఓకే, అది ఎంత అవుతుంది మనకి? 0 + 8 + 6 14. ఓకే, 14 అంటే 9 టేబుల్లో 14 నెక్స్ట్ ఏమొస్తుంది అంటే 9 2s are 18. 9 2s are 18. సో ఇక మనకు వచ్చిందంతా 14. 14కి 18కి డిఫరెన్స్ ఎంత? 4. అంటే 4 సర్కిల్ చేశారు. ఓకే, ఇందులోనే 6ని సర్కిల్ చేశారు అనుకుందాం. 6ని సర్కిల్ చేస్తే ఇక్కడ 4 + 0 + 8 మిగిలింది, అంటే 12. అంటే 12 అంటే నెక్స్ట్ వచ్చేది 9 2s are 18. సో 8 + 4 = 12. అంటే 18కి 12కి డిఫరెన్స్ 6. సో 6 సర్కిల్ చేశారు అనుకోవచ్చు. అలాగే 0 సర్కిల్ చేస్తే 4 + 8 + 6 ఎంత వచ్చింది? 18. అంటే 18 9 2s are 18 కాబట్టి 0 సర్కిల్ చేసినట్టు. ఇలాగే మొత్తం 9 టేబుల్లోనే అది 9 3s are అవ్వచ్చు, 9 4s are అవ్వచ్చు, 9 5, అంటే దాని నెక్స్ట్ నెంబరు 9 టేబుల్లో ఎంత, ఆ డిఫరెన్సే మనకు ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.